ఎవరసెల్లేలంగా అమ్మ వారినిగా ఆది శక్తినిగా ఇంటిగా మన అరకపోతుందా ఎంత సంతోషం ఎంత వైభోగం అందరూ కూడా జోడు జంటలకు కూడా సంతోషం అందరూ కూడా లగ్నం ఆడి కూడా కొనొక విధంగా కూడా గుమ్మాలు దాటిస్తున్నారు రా తమ్ముడా. అర్థమవుతుందా? అన్ని రకాలుగా నాకు సంతోషంగా జరిగింది అనుకున్న దానికన్నా సరే. అర్థమవుతుందా? ఏ లోటుపాటు లేదు నీ గుమ్మాన్ని కూడా ఇక్కడి నుంచి కూడా. అర్థమవుతుందా? ఇచ్చిన మాట తప్పకుండా కూడా కొనొక విధంగా కూడా నిలబెడితేనే మళ్ళీ ఒక పొద్దుకు కూడా సంవత్సరం పొద్దుకి నాకు ఇస్తరాకే సంతోషం చేద్దు కానీ. అర్థమవుతుందా? అనుకున్న స్థానానికి కూడా అనుకున్న పనులకు కూడా తమ్ముడా నీకు ఎదురొచ్చి కూడా అంత సంతోషం చేస్తాను అమ్మ అనుకుంటా కూడా సంవత్సరం పొద్దుకి మళ్ళీ కూడా జోడు మేకపోతులతో కూడా సంతోషంగా కొనొక విధంగా కూడా దారి నడుపుతుంది కానీ నాకు. అర్థమవుతుందా? అనేది సంతోషమేనే చెల్లెమ్మ. ఇంటి గుమ్మం ఎక్కడైతే పుట్టినానో అర్థమవుతుందా నా యొక్క టెంకాయ రూపంతోనే సంతోషం చూపించిన ఈ గుమ్మం కూడా. అర్థమవుతుందా? ఏ చెక్కు చెదరకుండా కూడా కొనొక విధంగా కూడా ఒకే విధంగా కూడా పూజ చేసి అన్ని రకాలు కూడా బయటకు వస్తున్నాను. అర్థమవుతుందా? నేను ఎక్కడ కనిపించినా కానీ నన్ను చెరపవద్దు తుడవద్దు. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే మీరు లోటుపాట్లుగా కూడా కొనొక రకంగా కూడా నన్ను అయితే మా ఏద మరుతారో ఆ రోజున నీ ఇంటి గుమ్మాన్ని నేను పుడతాను మళ్ళీ. అర్థమవుతుందా? నేను అర్థమవుతుందా? సంతోషంగా కూడా చూసుకొని వెళ్తాను నేను. అర్థమవుతుందా? అన్ని రకాలుగా నిండు చేస్తాను. శుక్రవారం పొద్దు మంగళవారం పొద్దు ఇంటి గుమ్మారందరూ కూడా కొనొక రకాలకు కూడా నిత్య దీపరాశిని పెట్టు. అర్థమవుతుందా? పలిస్తే పలికేటట్టుగా పలికిస్తాను నేను. అర్థమవుతుందా? నల్లొక్క రూపంతో కూడా చెడు విధంగా చేసి ఉన్నారని చెప్పి 4 రకాలు చెప్పున్నారుగా నీకు. అర్థమవుతుందా? ఏ కింకలో లేవురా చెల్లెమ్మ. నా యొక్క మాయలతోనే ముందర నడిపించాను. అనుకున్నట్టుగా కూడా ఈ యొక్క పద్మం మీద కూర్చోబెట్టి కూడా అన్ని రకాలకు కూడా అనుకున్న టైంలో కూడా ముందర నడిపించినాను నేను. ఏ బీరు బానికుండా కూడా. అర్థమవుతుందా? ఎట్టయితే గుప్పుడుతో పెట్టారో ఆ రకంతో గుప్పుడుతో దారి చూపిస్తాను నేను. అర్థమవుతుందా? ఇంటి గుమ్మానికి కూడా రేపు అమాసపతికి కూడా అర్థమవుతుందా 3 గుమ్మానికి కొట్టండి రా తమ్ముడా. అర్థమవుతుందా? నేను చూసుకుంటాను. 5 నింపండి చేతిలో పెట్టండి. నాకు ఈ నొప్పులు తగ్గిపోతాయమ్మా పూర్తిగా. అన్ని రకాలుగా మళ్ళీ దారిస్తే నాకు పెట్టు. అలాగే అంతటా కాపాడాలి తల్లి. అందరినీ కూడా కుటుంబం మొత్తం చల్ల చూడాలి. అంత సంతోషమే నీ వరకు కూడా. అదే తల్లి బండారి ఈ 5 నింపలు కూడా విడిగా తీసుకురా చెల్లెమ్మ. నీ కండవ పట్టు దగ్గర బండారు ఎదురు గుమ్మానికి కూడా రాగి సువ్వతో గుచ్చి కట్టు వేసేయండి. ఈ రోజు కానిచ్చి కూడా మీ గుమ్మాన్ని కూడా చెడు ఎక్కనీయకుండా నేను చూసుకుంటాను. పాత నిమ్మకాయలు మొత్తం తీసివేసి. అర్థమవుతుందా? యంత్రం విధంగా కూడా నీ ఇంటికి స్థాపన చేసి నేను ముందు నడుపుతున్నాను. అంత కొరత లేకుండా కూడా ఇక్కడ నుంచి చూపిస్తాను. ధాన్యం కూడా కొనొక విధంగా కూడా తెల్లటి కాగితం మీద కూడా నల్లటి గీత గురించి కూడా ఆలోచిస్తున్నారు మీరు. అర్థమవుతుందా? అది కూడా 3 నెలల పొద్దుకల్లా కూడా నేను ముట్టించి అప్పచెప్తాను. అర్థమవుతుందా? అంత సంతోషం.